ఎన్నికల్లో ప్రభుత్వం మనదే కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, అడిగేవారే ఉండరని అనుకున్నారు ఆ ప్రజా ప్రతినిధి. నిబంధనలను తొంగలో తొక్కి తమ వారికి అందని కాడికి దోచిపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో దోపిడీకి అధికారులు చెక్ పెట్టారు. దీంతో కంగుతిన్న ఆ ప్రజా ప్రతినిధి ఎవరు, ఏ జిల్లా, వైసీపీ హయాంలో చేసిన అడ్డగోలు వ్యవహారాలేంటి, వాటికిప్పుడు అడ్డుకట్ట ఎలా పడింది? వాజ్ ది స్టోరీ. ఈ రోజుల్లో రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం కాదు, వ్యాపారం చేసుకునే మార్కెట్గా మారిందన్న విమర్శలున్నాయి. పాలిటిక్స్ అంటే పెత్తనం చేయడం, డబ్బు సంపాదించడమే నేతలకు ధ్యేయంగా మారింది. పైసలు తీసుకోకుండా ఓటు వేసేవారు తక్కువ మందే ఉంటారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇదే జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల అడ్డగోలు వ్యవహారాలకు అంతే లేదు. తమవారు అనుకుంటే చాలు, అందిన కాడికి దోచిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి రికార్డులు పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా తన ప్రైవేట్ సిబ్బంది కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ నుంచి గెలిచిన క్రిస్టినా గత ఎన్నికల ముందు టీడీపీలో చేరినా జగన్ జమానాలో మాత్రం చెలరేగిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన వ్యక్తిగత సిబ్బంది కాకుండా అదనంగా మరికొందరిని పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. రిటైర్డ్ ఉద్యోగిని ఓఎస్డీగా నియమించుకుని నెలకు 60,000 రూపాయల జీతం ఫిక్స్ చేశారు. అలాగే జిల్లా పరిషత్ న్యాయ సలహాదారు పేరుతో ఓ వ్యక్తిని పెట్టుకుని నెలకు 35,000 వేతనం నిర్ణయించారు. వీరు కాకుండా చైర్పర్సన్ బంగ్లాలో పనిచేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన అటెండర్లు కాకుండా అదనంగా 6 సిబ్బందిని పెట్టుకుని ఒక్కొక్కరికి 15,000 వరకు జీతం ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల్లో లేని వారికి జిల్లా పరిషత్ ఖజానా నుంచి సొమ్ము చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో ఈ తంతు బాగానే సాగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో అభ్యంతరం వ్యక్తమైంది. జిల్లా పరిషత్ సొమ్ముని అలా దుబారా చేస్తారా అని సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జడ్పీ చైర్పర్సన్ వ్యక్తిగతంగా నియమించుకున్న సిబ్బందికి జీతాల చెల్లింపును కూటమి ప్రభుత్వంలో అధికారులు నిలిపివేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన జడ్పీ చైర్పర్సన్ తాను సొంతంగా నియమించుకున్న సిబ్బంది జీతాల విషయంలో వైసీపీ హయాంలోని సంప్రదాయాలనే కొనసాగించాలని సీఈఓపై ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. తన సిబ్బంది జీతాలే ఆపుతారా అంటూ జడ్పీ సీఈఓపై కన్నెర చేసి తక్షణమే బదిలీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. అసలు గుంటూరు జిల్లా పరిషత్లో ఏం జరుగుతుందో ఆరా తీసిన ఉన్నతాధికారులు అసలు విషయం తెలుసుకుని సీఈఓను ట్రాన్స్ఫర్ చేయాలన్న చైర్పర్సన్ ప్రతిపాదనను లైట్ తీసుకున్నారు. కత్తెర క్రిస్టినా తమ పార్టీలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని సమర్థించిన వైసీపీ జెడ్పీటీసీలు వచ్చే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో దీనిపై రచ్చ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు. వ్యక్తిగతంగా నియమించుకున్న సిబ్బంది కోసం జిల్లా పరిషత్ సొమ్మును అప్పనంగా దోచిపెట్టిన చైర్పర్సన్ను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఫ్యాన్ పార్టీ జెడ్పీటీసీ వ్యూహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ క్రిస్టినా కౌంటర్ స్ట్రాటజీ ఏంటో, వైసీపీని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.